యేసుక్రీస్తు నామమున జీసస్ మినిస్ట్రీస్ తరపున మా వందనములు. మీరంతా బాగున్నారా? మీరు దేవునిలో ఎదగాలని, క్రీస్తు స్వారూప్యం మీకు రావాలని ప్రార్థిస్తున్నాం. రండి, టీవీకి దగ్గరగా కూర్చోండి. ఇప్పుడు మన దైవజనులు జాషువా గారు దైవ సందేశం అందిస్తారు. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవదేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నాను. మీరు శ్రద్ధా భయభక్తులు కలిగి దేవుని మాటలు వింటున్నందుకు మిమ్మలను అభినందిస్తూ ప్రభు పేరిట మీకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ నూతన సంవత్సరములో నూతన సందేశం ఏమిటి అనగా ఋతు గ్రంథము మొదటి 4 అధ్యాయాలు. ఈ ఋతు గ్రంథము మొదటి 4 అధ్యాయాలలో మన అంశము ఏమిటి అనగా నిత్యము సంతోషించే ఆశీర్వాదము పొందుట ఎలా. ఈ అంశం మీద మనము ఒక్కొక్క అధ్యాయములో ఒక్కొక్క విషయాన్ని తెలుసుకుంటాం. ప్రార్థన చేసుకొని ధ్యానంలోనికి వెళదాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఋతు గ్రంథము 4 అధ్యాయాల యొక్క వివరణ ఈ సమయంలో మీరు మాకు అందిస్తూ ఉండగా మేము నీ మాటలు వినుటకు మాకు మనసు ఇచ్చి మేము ఆత్మచేత నింపబడినట్లుగా నీ కృప మాకిమ్మని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, ఋతు గ్రంథములోని చరిత్ర 12 సంవత్సరాల చరిత్ర. బెత్లెహేము ప్రాంతము నుండి మోయాబు దేశానికి ఎలీమెలెకు నయోమి అనే దంపతులు 2 కుమారులను తీసుకొని వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే న్యాయాధిపతుల కాలములో అక్కడ కరువు వచ్చిన కారణం చేత మోయాబు దేశానికి వెళ్ళడం జరిగింది బెత్లెహేము నుండి. అయితే మోయాబు దేశానికి వెళ్ళిన కొంతకాలానికి నయోమి భర్త అలాగే 2 కుమారులు చనిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 2 కుమారులకు మోయాబు స్త్రీలను వివాహం చేయడం జరిగింది కనుక ఆ యొక్క స్త్రీలు విధవరాండ్రులయ్యారు. నయోమి కూడా విధవరాలయ్యింది. అయితే కొంతకాలం తర్వాత దేవుడు మళ్ళీ ఇశ్రాయేలు దేశాన్ని దర్శించి ఆశీర్వదించాడు అన్న వార్త విన్న తర్వాత నయోమి తిరిగి తన స్వదేశానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నది. ఆ విధంగా వెళ్ళేటప్పుడు తన 2 కోడళ్లతో మీరు వెళ్ళి మీ యొక్క తండ్రి ఇంట తల్లి ఇంట ఉండి అక్కడ మీకు నచ్చిన పురుషులతో వివాహం చేసుకుని మీరు బ్రతకండి. నేను మళ్ళీ బిడ్డలను కనడానికి నేను ముసలిదాన్ను, నాకు అవకాశం లేదు అని చెప్పడం జరిగింది. యూదుల సాంప్రదాయంలో ఏంటి అని అంటే ఆ వంశవృక్షము కొనసాగడానికి మర్ది ధర్మం అనగా ఒకవేళ భర్త చనిపోతే ఆ భర్త యొక్క సహోదరులు ఈ యొక్క వదిన్ని పెళ్లి చేసుకొని సంతాన ప్రాప్తి కలిగించేది ఉంది. అప్పటికీ ఈమె ముసలిది కనుక అలాంటి అవకాశం నాకు లేదు కాబట్టి వెళ్ళిపోమ్మని చెప్పడం జరిగింది. ఆ సమయంలో రూతు చెప్పినటువంటి మాట మనము మొదటి అధ్యాయము 16 అనగా ఋతు గ్రంథము మొదటి అధ్యాయము 16-17 వచనాల్లో నయోమితో రూతు పలికిన మాటల్లో మనము భావగర్భితమైన విషయాన్ని చూస్తాం. మొదటి అధ్యాయములో రూతు తన యొక్క తీర్మానం చెప్తుంది. 2వ అధ్యాయములో రూతు తన సేవను తెలియచేస్తుంది. 3వ అధ్యాయములో రూతు విధేయతను చూపిస్తుంది. 4వ అధ్యాయములో రూతు యొక్క సంతోషం కనబడుతుంది. ఇందులో మనము 4 విషయాలు నేర్చుకుంటాం. మొదటిది, ఈ నూతన సంవత్సరములో మనము తీర్మాన హృదయం కలిగి ఉండాలి. 2, నూతన సంవత్సరములో మనము అందరము కూడా ఏం కలిగి ఉండాలి? సేవా హృదయం కలిగి ఉండాలి. 3, నూతన సంవత్సరములో విధేయత కలిగి ఉండాలి. 4, నూతన సంవత్సరములో నిత్యము సంతోషం కలిగి ఉండాలి. అది ఎలా ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. రూతు తన జీవితంలో ఆ యొక్క నయోమితో తీసుకున్న తీర్మానం నీవు నేను తీసుకోవాలి. దీన్నే తీర్మాన హృదయము అంటారు. ఏమని తీర్మానం తీసుకుంది? ఋతు గ్రంథం మొదటి అధ్యాయము 16-17 వచనాలు జాగ్రత్తగా మనము గమనిస్తే అక్కడ ఈ రూతు తీసుకున్న తీర్మానం ఏంటంటే, నీవు ఎచ్చటికి వెళ్ళుదువో అచ్చటికి నేను వచ్చేదను. 2, ఎచ్చట నీవు నివసించుదువో అక్కడే నేను నివసిస్తాను. 3, నీ జనమే
నా జనము, 4 నీ దేవుడే నా దేవుడు, 5 ఎక్కడ నువ్వు మృతి పొందుదువో అక్కడే నేను మృతి పొందుతాను, 6 అక్కడే నేను పాతిపెట్టబడతాను, 7 నిన్ను నన్ను మరణము తప్ప ఏది వేరు చేసిన యెహోవా దేవుడు నాకు ఎంత కీడైనను కలుగు చేయనుగాక. చూసారా, ఎంత అద్భుతమైన తీర్మానం. దేవుని బిడ్డలారా, ఇందులో మనం నేర్చుకోవలసిన విషయాలు. రూతు మోయాబు దేశానికి చెందింది. మోయాబీలకు ఇశ్రాయేలుకు అస్సలు పొత్తు కుదరదు. అలాంటి పరిస్థితుల్లో ఈ రూతు గతకాల జీవితానికి, నయోమితో ఉన్న జీవితానికి యెహోవా దేవుని గురించి, ఇశ్రాయేలు గురించి విన్న తరువాత ఈ లోక సంబంధమైన జీవితాన్ని పూర్తిగా వదిలిపెట్టి దైవ సంబంధమైన దైవ ప్రజలతో ఉండడానికి ఇష్టపడినట్లుగా నువ్వు నేను ఇప్పటి వరకు మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు లోకాన్ని చూసాం, లోక స్థితిగతులు చూసాం, లోక పరిస్థితులు చూసాం. అయితే నీవు నేను ఒక తీర్మానానికి రావాలి. 2020 సంవత్సరాల క్రితము పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన యేసయ్య మనందరి కొరకు రక్షణ కార్యం సిద్ధం చేసి నేనుండు స్థలములో మీరుండులాగున మరలా వచ్చి తీసుకెళ్తానన్నాడు. రూతు ఏ విధంగా అన్యుల దేశాన్ని వదిలిపెట్టి ఇశ్రాయేలు దేశానికి నయోమితో వెళ్ళడానికి ఇష్టపడిందో నువ్వు నేను కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి శాశ్వతమైన పరలోకం వైపుకి వెళ్ళడానికి మనము ఒక తీర్మానం ఈ సంవత్సరం తీసుకోవాలి. అది పాయింట్ 1. పాయింట్ 2, ఆ తీర్మానంలో రెండో విషయం ఏంటంటే, ఆ నయోమి ఏ ఇశ్రాయేలు దేశంలో ఉండడానికి ఇష్టపడుతుందో అక్కడే ఈ రూతు కూడా ఉండడానికి ఇష్టపడుతుంది. నువ్వు నేను అలాగే ఇష్టపడాలి అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉన్న జీవితానికి దేవుని ప్రజలతో, దేవుని సంఘముతో, దేవుని సహవాసముతో ఉన్న జీవితానికి చాలా తేడా ఉంది. ఆ విషయాన్ని ఈ రూతు నువ్వు ఎక్కడ నివసించుదువో అక్కడ నివసిస్తాను, అలాగే నువ్వు నేను కూడా దేవుని ప్రజలతో దేవుని దగ్గర నివసించడానికి ఇష్టపడాలి. ఎందుకంటే పాపంతో నిండిన హృదయము పరిశుద్ధులతో ఉండలేదు. అందుకని పరిశుద్ధుల సహవాసం కలిగిన ఈ హృదయమే రేపు పరలోకములో దేవునితో, దేవుని దూతలతో నివాసము చేయగలం. అంతేకాదు, అక్కడ నీ జనమే నా జనము, పరిశుద్ధులు తప్ప పాపులు పరలోకములో ఉండరు. పాపులుండేది నరకములో, పరిశుద్ధులుండేది పరలోకములో. దేవుని సన్నిధిలో నీవు నేను ఇక్కడ నూతన పరచబడితేనే పరలోకములో ఉండగలము. అంతేకాదు, నీ దేవుడే నా దేవుడు, అక్కడ పరిశుద్ధులకే దేవుడు, సజీవులకే దేవుడు, మృతులకు ఆయన దేవుడు కాడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఎక్కడ నీవు మృతి పొందుదువో నేను కూడా అక్కడే మృతి పొందుదును అంటే అర్థము పాపం విషయంలో చనిపోయి దేవుని కొరకు ప్రత్యేకంగా బ్రతకాలి. ఫైనల్గా ఆమె చెప్పినట్టు అద్భుతమైన మాట, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేసినా యెహోవా దేవుడు ఎంత కీడైనను కలుగు చేయునుగాక అంటే అర్థము ఆమెకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలొచ్చినా, ఎన్ని శ్రమలొచ్చినా, ఓ అత్తమ్మ నిన్ను నేను విడవను, నీ కోసము ఒక్క మరణము తప్ప ఏది నన్ను వేరు చేసినా సరే యెహోవా నాకు కీడు చేయునుగాక అన్న మాట ఎంత భావగర్భితమైన మాట. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం దేవుని కొరకు తీర్మానము తీసుకున్న తరువాత అవి కష్టాలైనా, అవి కడగండ్లైనా, అవి కన్నీళ్ళైనా, అవి వేదనలైనా, అవి బాధలైనా, అవి చింతలైనా, ఈ లోకములో ఏవైనా వాటి అన్నిటికీ గుడ్ బై చెప్పి దేవుని కొరకు నీవు నేను నిలబడగలిగిన తీర్మానం అంటే దేవుని కొరకు ప్రాణము పోవలసి వచ్చిన ఆ ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధపడగలిగిన తీర్మానం ఈ నూతన సంవత్సరంలో నీవు నేను కలిగి ఉండాలని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవలసిన విషయము ఏమిటి అనగా, నూతన తీర్మానము లేకుండా దేవుడిచ్చే నిత్య సంతోషమనే ఆశీర్వాదము మనకు రాదు. నూతన తీర్మానము ద్వారానే దేవుడిచ్చే నిత్య ఆశీర్వాదం అనే సంతోషము వస్తుంది అనే సత్యాన్ని మొదటి భాగంలో నేర్చుకున్నాం. ఏ తీర్మానమైతే రూతు తీర్చుకుందో ఆ తీర్మానము ప్రకారము ఆమె ప్రవర్తించడం మనం చూస్తూ ఉన్నాం. 2వ అధ్యాయములో రూతు యొక్క తీర్మానాన్ని బట్టి ఆమె చేసిన సేవ మనకు కనబడుతుంది. ఈ రూతు గ్రంథం 2వ అధ్యాయములో ఆమె సేవ ఏమిటనగా, బోయజు అనేటువంటి ఒక
అక్కడ ఆసామి అంటే భూభాగము బాగా ఆస్తి కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఈయన ఎలేమెలుకు అనేటువంటి ఆయనకు దగ్గర బంధువు. కాబట్టి ఈమె ఏం చెప్పిందంటే, ఏ బోయేజు అనేటువంటి వ్యక్తి పొలము కలిగి ఉన్నాడో ఆ పొలములోనికి వెళ్ళి నేను పరిగ ఏరుదును అని అత్తకు చెప్పి ఈమె వెళుతుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిగి అని ఏరడము అన్న విషయము దేన్ని సూచిస్తుంది? దీనిలో ఉన్న ఆత్మీయ భావము ఏమిటి అనగా, మనము దేవుని కొరకు ఒక తీర్మానం తీసుకున్న తరువాత ఈ భయంకరమైనటువంటి ఈ ప్రపంచములో ఎన్నో నేత్రాశ, శరీరాశ, జీవబడమ్మము కలిగిన ఈ లోకములో దేవుని వాక్యమును పరిగి ఏరుకున్నట్టు మనము ఏరుకోవాలి. అంటే అర్థం ఏంటి? లోకాన్ని జయించాలి, శరీరాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, ఇచ్చలను జయించాలి, కోరికలను జయించాలి. వీటన్నిటినీ జయిస్తూ వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేసి వాక్యం మీద మనసు పెట్టి వాక్యము విన్నప్పుడు పరిగి ఏరుకోవడంతో సమానం. అలా ఎవరైతే ఈ లోకాన్ని జయించడానికి, శరీరాన్ని జయించడానికి, ఇచ్చలను జయించడానికి వాక్యం మీద మనసు పెట్టి దేవుని కొరకు ఆ రూతు ఏ విధముగా బోయేజు పొలములో పరిగి ఏరుకోవడానికి ఇష్టపడిందో, మనము ఈ లోకములో దేవుని వాక్యము వినడానికి, దేవుని వాక్యము చదవడానికి, దేవుని వాక్యము ధ్యానించడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే బోయేజు పొలములో ఆమె అలా పరిగె ఏరుతున్నప్పుడు ఆమె గురించి విషయము తెలుసుకున్న బోయేజు ఏ విధంగా ఆమె మీద దయ చూపాడో, పరిగె ఏరే మన మీద యేసుక్రీస్తు యొక్క కనికరము, దయ, కటాక్షము ఉంటుందని మీకు తెలుసా? ఎవరు వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరు వాక్యము వినడానికి ఇష్టపడతారో, ఎవరు వాక్య ప్రకారము జీవించడానికి ఇష్టపడతారో అట్టి వారి మీద దేవుని కటాక్షము, దేవుని దయ, దేవుని కనికరము కలుగుతుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పచ్చగడ్డి తినే పురుగు ఎందుకు పచ్చగా ఉంటుంది? పచ్చగడ్డి తింటుంది కనుక. వాక్యము మీద మనసు పెట్టిన వారు క్రీస్తు స్వరూపం వస్తుంది, క్రీస్తు స్వభావం వస్తుంది, క్రీస్తు వ్యక్తిత్వం వస్తుంది. ఆ కారణము చేత ఆయనతో మనము నివాసము చేయగలము. దేవుని బిడ్డలారా, ఇందులో ఉన్న ఇంకొక భావగర్భితమైన విషయం, ఈమె ఆ పరిగా ఏరడముల ఉద్దేశం ఏమిటనగా, అత్తకు ఏమని మాట ఇచ్చింది, ఏమని తీర్మానం చేసింది, ఆ తీర్మానం ప్రకారం ఈమె వెళ్ళి పరిగవేరి ఆ గింజలను తీసుకొని వచ్చి తను తన అత్తను పోషించడం. నీవు నేను ఎదగడమే కాకుండా నీవు ఎదుగుతూ అనేకులను ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి, లేదా దేవుని వాక్యము చేత అనేకులను పోషించేవారుగా నీవు నేను ఉండాలని ఈరోజు దేవుడు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనము నేర్చుకోవలసిన భావగర్భితమైన భావము ఏమిటనగా, పరిగి ఏరుకునే మనస్సు నీవు నేను కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యము ద్వారా ఎదుగుతున్న మనం, వాక్యము ద్వారా రూపాంతరము చెందుతున్న మనం, వాక్యము ద్వారా బలపడుతున్న మనం, బలహీనులను బలపరిచి ఇతరులను ప్రభువులో బలపరిచి ఇతరులను వాక్యము చేత పోషించే వ్యక్తులుగా ఉండడమే నిజమైన దేవుని సేవ. దేవుని సేవ వాక్యము వినుట, దేవుని కొరకైన సేవ వాక్య ప్రకారము జీవిస్తూ ఇతరులను ప్రభువులో బలపరచుట. ఎంత అద్భుతమైన సేవ ఇది! ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం. కాబట్టి రూతు గ్రంథం 1వ అధ్యాయములో రూతు యొక్క తీర్మానం కనబడింది. 2వ అధ్యాయములో రూతు యొక్క సేవ గుణ లక్షణాలు కనబడ్డాయి. ఇక చివరిగా 3వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుని బిడ్డలారా, ఇందులో రూతు యొక్క విధేయత. నయోమి చెప్తుంది, అమ్మా, ఏ బోయేజు పొలము గురించి నువ్వు నాతో చెప్పావో ఆ బోయేజు పొలము యొక్క గింజలను నూర్చి ఆ కళ్ళములో అక్కడ పండుకోవడానికి ఈరోజు వస్తాడు. వాళ్ళ యొక్క సాంప్రదాయం ప్రకారము మరి ఈ నయోమి యొక్క పొలము తాకట్టు పెట్టబడింది కనుక అది విడిపించే విషయంలో సమీప బంధువు మాత్రమే ఈ పని చెయ్యగలడు. ఈ మాట లేవి కాండము 25వ అధ్యాయము 25 నుంచి మనం చూస్తే ఆ భూమి విడుదల గురించిన విషయాలు అక్కడ ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈమె సలహా ఇస్తుంది, నువ్వు స్నానం చేసి నువ్వు సిద్ధపడి ఇదిగో ఈ రాత్రి అక్కడికి వెళ్ళి ఆ సమయంలో నీవు ఆ కాళ్ళ దగ్గరున్న బట్ట తీసి అక్కడ నీ కొంగు నాకు కప్పమని అడగమని. అంటే దాని అర్థం సమీప బంధువు ధర్మము జరిగించమని. చాలామంది ఈ సన్నివేశాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఇది యూదుల యొక్క సాంప్రదాయం. ఆ విధంగా నీవు చెప్పినట్టే చేసేదను అని ఈ రూతు నయోమితో చెప్పడము విధేయత. దేవుని బిడ్డలారా, ఈ లోకములో దేవుని చిత్తము నెరవేర్చడానికి
దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు గనుక మనము ఆయన మాటకు విధేయత చూపాలి. మన ఇష్టాన్ని, మన కోరికలను, మనకున్న ఈ శరీర ఇచ్చలను చంపుకొని దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే ఎంత దేవుడు సంతోషిస్తాడో. నయోమితో రూతు, అత్తమ్మ నువ్వు చెప్పినట్టు చేస్తానన్న మాట అత్తకు ఎంత సంతోషాన్ని కలిగించిందో, మనము కూడా ప్రభు ఏదైనా చెప్తే వెంటనే లోబడితే విధేయత చూపిస్తే ఎంత సంతోషిస్తాడో. ఒక చెడు వింటుంటే, ఒక చెడు చూస్తుంటే, ఒక చెడు మాట్లాడుతుంటే, ఒక చెడు ఊహిస్తుంటే వెంటనే దేవుడు ఇది వద్దు అని చెప్పినప్పుడు మనము దాన్ని నరికేసుకుంటే, దాన్ని మనం మనసులో అసహించుకుంటే ఎంత సంతోషిస్తాడో దేవుడు. విధేయత. దేవుని బిడ్డలారా, మనము నేర్చుకుంటున్న అద్భుతమైనటువంటి పాఠము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఈ భాగములో నీవు నేను ఈ లోకములో బ్రతికినంత కాలము దేవునికి విధేయత చూపించే వారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు మనము రూతు గ్రంథము 1వ అధ్యాయములో రూతు తీర్మాన హృదయాన్ని చూసాము. రూతు గ్రంథము 2వ అధ్యాయములో రూతు యొక్క సేవా హృదయాన్ని చూసాము. రూతు గ్రంథం 3వ అధ్యాయములో రూతు యొక్క విధేయతను చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం నేర్చుకోవలసింది ఏమిటి అనగా, ముగింపులో ఈ అనుభవాలు ఆమెకి ఏం తీసుకొచ్చాయి? సంతోషం అనే ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాయి. ఇది 4వ అధ్యాయం. ఈమె ఎప్పుడైతే ఆ విధముగా ఆ కళ్ళము దగ్గరికి వెళ్ళి ఆ విధముగా నీ యొక్క కొంగు నాకు కప్పమని అడగడం జరిగిందో, ఆ యొక్క అర్ధరాత్రి వేళ ఆయన మేలుకొని ఉలిక్కిపడి లేచి ఆమె వైపు చూసి నువ్వెవరు అని అడగగా, నేను ఫలానా అన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఇదిగో మునుపడే సత్ప్రవర్తన కంటే వెనుక సత్ప్రవర్తన ఎక్కువాయను. ఎంత అద్భుతమైన మాట దేవుని బిడ్డలారా. ఈ విధంగా మనం నేర్చుకోవలసిన అద్భుతమైన పాఠం ఏంటంటే, నేను నా దేవునితో తీసుకున్న తీర్మానం వాస్తవమైతే, నేను నా దేవుని యొక్క సేవ చేస్తున్న విషయం వాస్తవమైతే, నేను నా దేవుని మాటకు విధేయత చూపిస్తున్న విషయం వాస్తవమైతే నాలో సత్ప్రవర్తన కనబడాలి. అనగా నాలో క్రియలలో నా ప్రభువుని లోకానికి చూపించే సత్ప్రవర్తన కనబడాలి. ఆ సత్ప్రవర్తన బట్టి తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు అని అక్కడ చెప్పడం మనం చూస్తాం. ఈ విధంగా బోయజు మాట ఇస్తున్నాడు. దేవుడు నీకు కృప చూపిస్తాడు, దేవుడు నిన్ను కనికరిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుని బిడ్డ, ఏ బిడ్డలైతే ఈ నూతన సంవత్సరములో ప్రభువుతో ఒక నూతన తీర్మానం తీసుకొని ప్రభువుకు నిజమైన సేవ చేస్తూ విధేయులై బ్రతుకుతారో, దేవుడు వారి జీవితంలో శాశ్వతమైన సంతోషం అనే ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. ఎలా? ఇప్పుడు మనం 4వ అధ్యాయములో ఈ విషయాన్ని చూస్తాం. ఈ యొక్క ఎలీమెలకు అనేటువంటి ఈ కుటుంబానికి సంబంధించిన ఇంకొక సమీప బంధువు ఉన్నాడు. ఆ సమీప బంధువుతో బోయజు మాట్లాడతాడు. ఇదిగో ఫలాని యొక్క నయోమి అనేటువంటి ఆమె పొలము తాకట్టు పెట్టడం జరిగింది, దాన్ని విడిపించాలి అని అన్నప్పుడు ఆయన పొలము విడిపిస్తానంటాడు. దాంతోపాటు రూతును పెళ్లి చేసుకోవాలంటే అది నేను చేయలేనంటాడు. అప్పుడు ఆ యొక్క పురద్వారము దగ్గర, పురద్వారము అంటే అర్థము పట్టణము యొక్క గుమ్మము, పట్టణము యొక్క గవిని, దీన్నే పురద్వారము అని అంటారు. అంటే అక్కడ కోర్టు కేసులు, సమస్యలు ఇవన్నీ జరుగుతాయి. ఆ ప్రాంతానికి బోయజు వెళ్ళి 10 మంది పెద్దలను పిలిపించి వారితో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఫలాని నయోమి యొక్క పొలము విషయములో, దాన్ని విడిపించే విషయంలో సమీప బంధువు ధర్మము జరగాలి. ఇది లేవి కాండము 25 నుంచి 28 వరకు చదివితే ఆ విషయం ఉంటుంది. ఎవరైనా పేదవాడై పొలము ఒకవేళ తాకట్టు పెడితే అతను దాన్ని విడిపించలేకపోతే ఖచ్చితంగా సమీప బంధు విడిపించాలి. సమీప బంధు విడిపించేవారు లేకపోతే ఇతను ఏం చేయాలి అని అంటే సంపాదించుకొని దాన్ని విడిపించుకోవాలి. పూర్తిగా దాన్ని శాశ్వత విక్రయం చేయకూడదు. అంటే అక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకవేళ
అతనికి సమీప బంధువు లేకపోయినా, 2 అతను సంపాదించుకొని దాన్ని విడిపించలేకపోయినా, 50వ సంవత్సరమున సునాది సంవత్సరం, లేవికాండం 25:10లో ఉంది. ఆ సునాది సంవత్సరమున ఖచ్చితంగా విడుదలనేది వస్తుంది. ఆ విడుదల వచ్చినప్పుడు ఏ విధంగా అది వారికి సొంతమైపోతుంది అంటే, ఇంతకాలము ఎవరు దాన్ని తీసుకున్నారో అంతకాలం పంటలు పండించుకోవచ్చు. ఆ సునాది సంవత్సరం 50వ సంవత్సరమున అతను ఇతనికి పొలం ఇచ్చేయాలి. కాబట్టి ఆ విధముగా ఇతనికి సమీప బంధువు ఉన్నాడు గనుక ఆ విషయము ఈ రూతు వెళ్ళి అడగడం, బోయజు ఆ విషయంలో మాట ఇవ్వడం, సమీప బంధువు ఆ పని చేయలేకపోవడం, అప్పుడు ఆ పని ఈయన చేయడం, ఇదంతా మనకు ఆత్మీయ భావాన్ని నేర్పిస్తుంది. ఇక్కడ బోయేజు యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ముందు నేను విడిపించలేనని చెప్పిన ఆ వ్యక్తి ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈ రూతు ఈ లోకములో ఎంతమంది నిస్సహాయ స్థితిలో పాపముల చేత అపరాధముల చేత ఆమె తన భర్తను కోల్పోయి ఏ విధముగా విధవరాలుగా దిక్కులేనుగా అనాదిగా ఆదరణ లేక సంతోషము లేక జీవిస్తుందో అలా పాపములో మగ్గిపోతున్న మానవ జాతికి రూతు సాదృశ్యంగా ఉంది. ఏ బిడ్డలైతే ఈ లోకములో డబ్బు, ధనము, కులము, ఆస్తి, అంతస్తులు నిజమైన శాంతి ఆదరణ ఇవ్వవు అని తెలుసుకొని సృష్టికర్త ఒక్కడే దేవుడు, ఒక్కడే ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్ళి నేను తీర్మానం చేసుకొని ఆయన సేవ చేసి ఆయనకి విధేయురాలను అయితే ఆయన నన్ను పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, దారిద్రత నుండి, పేదరికము నుండి, కష్టాల నుండి, కన్నీళ్ల నుండి విడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ విధముగా రూతు బోయజు మీద ఆధారపడి నీ కొంగు నాకు కప్పమని అడగడం జరిగిందో, దీన హృదయముతో, దీన మనస్సుతో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్పిన రీతిగా నీవు నేను ప్రభుని అడిగితే మన జీవితం ధన్యమైపోతుంది. మన జీవితం ధన్యమైపోతుంది. దేవుని బిడ్డలారా, ఏ పాపానికి బానిసలమయ్యామో, ఏ త్రాగుడుకు బానిసలమయ్యామో, ఏ చెడుకు బానిసలమయ్యామో, ఏ పాప వ్యసనాలకు బానిసలమయ్యామో మనల్ని ఈ లోకము, ఈ ధనము, ఈ పరిస్థితులు విడిపించలేవు. నీ కొరకు నా కొరకు 2020 సంవత్సరాల క్రితము పరమును విడిచి భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయి 3వ దినము లేచిన పునరుత్థానుడైన యేసు అను ఆయన విడిపించగలడు. ధర్మశాస్త్రము చేయలేని పని అనగా స్వనీతి నిన్ను రక్షించదు, ఆస్తి నిన్ను రక్షించదు, అంతస్తులు నిన్ను రక్షించవు, డబ్బు నిన్ను రక్షించదు. నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ప్రభువు నిన్ను రక్షించగలడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి నీవు నేను ఆ ప్రభు మీద ఆధారపడినప్పుడు విడుదల కలుగుతుంది. ఏ విధముగా రూతు బోయజు దగ్గరికి వెళ్ళి నీ కొంగు నాకు కప్పమని అడిగినప్పుడు ఆయన మాట ఇచ్చిన రీతిగా ఏ విధముగా అక్కడ ఆమెకి ఆ యొక్క పొలమును విడిపించడమే కాకుండా వంశవృక్షములో నుండి మెస్సయ్య పుట్టడానికి ఏ విధంగా ఆమెని వివాహం చేసుకోవడం జరిగింది. ఎంత అద్భుతం. దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయములో రూతు సంతోషాన్ని చూస్తూ ఉన్నాం. నీవు నేను ఎప్పుడు సంతోషంగా ఉండగలం? డబ్బులోనా, ఆస్తిలోనా, అంతస్తుల్లోనా, అందములోనా కాదు. ఎప్పుడంటే విడుదల పొందినప్పుడు, పాపము నుండి శాపము నుండి విడుదల పొందినప్పుడు, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి సిలువ నీడకొచ్చి హృదయ స్థితిని ఒప్పుకొని పాపమును విడిచిపెట్టినప్పుడు నిజమైన ఆనందం, నిజమైన సంతోషం నీవు నేను పొందగలం. కాబట్టి ఈ విధంగా నీవు నేను నిత్యము సంతోషంగా ఉండే ఆశీర్వాదం 2021లో మనము పొందాలి అనంటే నీవు నేను తీర్మానం చేసుకోవాలి. 2 తీర్మానంతో పాటు ఆయన సేవ చేయాలి. 3 ఆయనకి విధేయులమై ఉండాలి. అప్పుడు ప్రభు క్రమక్రమంగా నిన్ను పట్టి పీడిస్తున్న వ్యాధి, నిన్ను పట్టి పీడిస్తున్న సమస్యలు, నిన్ను పట్టి పీడిస్తున్న అప్పులు, నిన్ను పట్టి పీడిస్తున్న కష్టాలు, నిన్ను పట్టి పీడిస్తున్న భూతము పిశాసి, నిన్ను పట్టి పీడిస్తున్న శాపగ్రస్తమైన వన్నీ పటాపంచలు చేయగలిగిన దేవుడు నీ పక్షమున ఉన్నాడు. ఆయన మాట ఇస్తున్నాడు, ఈ సంవత్సరం నీకు విడుదల, నీకు విడుదల, నీకు విడుదల. అవి కష్టాలైనా, అవి కడగండ్లైనా, అవి కన్నీళ్ళైనా, అవి వేదనలైనా అన్నిట్లో నీకు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. కవలానికి ఆనందం, కవలానికి సంతోషం.
నీవు ప్రభు కొరకు అలా జీవిస్తూ ఉండగా ఒకరోజు ప్రభు వచ్చి నిన్ను మధ్య ఆకాశానికి తీసుకెళ్ళి ఏ విధంగా బోయోజు రూతును పెళ్లి చేసుకొని ఆమె కష్టాలు, ఆమె కడగండ్లు, ఆమె యొక్క విధవరాలు తనం మొత్తము కొట్టివేయబడి ఒక పాసి పని చేసుకునే అమ్మాయి కలెక్టర్ పెళ్లి చేసుకుంటే ఆమె స్థితిగతులు ఎలా మారిపోతాయో యేసు ప్రభువులో నీవు నేను జీవిస్తే ఒకరోజు మన స్థితిగతులను మార్చి యుగ యుగాలు తండ్రి రాజ్యములో మనము సంతోషించబోతున్నాం. ఆ ఆనందం కావాలా? ఆ సంతోషం ఇక్కడ నీవు నేను పొందుకుంటే దాన్ని శాశ్వతంగా పరలోకంలో చూడబోతున్నాం. ఆ ఆనందం, ఆ సంతోషం ప్రభు నీకు నాకు ఇవ్వబోతున్నాడని నమ్మి ఉన్న పాటున 2021 సంవత్సరంలో ప్రభు దగ్గరికి వచ్చి రూతు లాంటి తీర్మానంతో, రూతు లాంటి సేవా దృక్పథంతో, రూతు లాంటి విధేయతతో నీవు నేను ప్రభుని వెంబడిస్తే మన జీవితం ధన్యమైపోతుంది. అలాంటి కృప ఇప్పుడే ఈ సంవత్సరం దేవుడు నీకు నాకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ నూతన సంవత్సరంలో మేము ఒక నూతన తీర్మానముతో, నూతన సేవా దృక్పథముతో, నూతన విధేయత స్వభావముతో ఉంటే నీవు ఇచ్చే సంతోషము, ఆశీర్వాదము ఎంత అద్భుతమైనది. నిత్యము సంతోషించే ఆశీర్వాదం ఈ సంవత్సరం మాకు మీరు ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ బిడ్డలు నేను అటువంటి ఆనందముతో, అటువంటి సంతోషముతో నీలో స్థిరపడినట్లు ఇట్టి తీర్మానము నాకు నీ బిడ్డలకు దయచేయమని, ఈ బిడ్డలను వారి కష్టాల నుండి, వారి కడగండ్ల నుండి, వారి కన్నీళ్ళ నుండి విడిపించి నిజమైన శాంతి, నిజమైన సమాధానం, నిజమైన ఆదరణ, నిజమైన ఓదార్పు నీ బిడ్డలు యేసు రక్త ప్రోక్షణలో పొందేలా ఇప్పుడే వారిని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇది మొదలుకొని నిత్యము ఆశీర్వాదాలతో వర్ధిల్లునట్లు దేవుని కృప మీకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దయచేసి గమనించండి, నెల్లూరు సిటీలో జీసస్ మినిస్ట్రీస్ జీసస్ చర్చి సంఘ ఆరాధనా కార్యక్రమాలు మీకు తెలియచేస్తాం. గమనించండి. మా మొదటి ఆరాధన ఆదివారం ఉదయము 8 గంటల నుండి 10:30 వరకు ఏబిఎం కాంపౌండ్ వెనుకనున్న జీసస్ చర్చిలో జరుగును. మా రెండవ ఆరాధన పద్మావతి సెంటర్లో ఉన్న నేతాజీ నగర్ 2వ వీధిలో ఉన్న జీసస్ చర్చిలో ఉదయము 10 గంటల నుండి మధ్యాహ్నము 1 గంట వరకు జరుగును. కావున నూతనంగా వాక్యము విన్నవారిని, ఏ చర్చికి వెళ్ళని వారిని మేము ప్రేమతో ఈ ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు పాస్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే 9000133459కి ఫోన్ చేయండి. కేవలం ప్రార్థన చేయించుకోవాలి అని అనుకుంటే 9441538529కి ఫోన్ చేయండి. సంఘ కార్యక్రమాలు, ఆరాధన టైము తెలుసుకోవాలి అనుకుంటే 9030164458కి కాల్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.